హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనము గత 1 వీక్ 10 డేస్ నుంచి ఏపీపీఎస్ సంబంధించి కరెంట్ అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. అది మనకి ఎకనామీ అండ్ పాలిటిక్స్ సంబంధించిన అప్డేట్స్ అయితే చూస్తూ ఉన్నాం. ఎకనామీ అండ్ పాలిటిక్స్ సంబంధించి మనం ఏ విధంగా డిసెంబరు, నవంబరు, అక్టోబరు, సెప్టెంబరు ఈ విధంగా బ్యాక్ అయితే వెళ్తున్నాం. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క మంత్కి సంబంధించి. అయితే ఈ వీడియోలో మనము ఈ సెప్టెంబర్ మంత్ సంబంధించి కరెంట్ ఎకనామీ అంశాలు చూస్తాం. ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయండి. సో దానికంటే ముందు మనకి మన ధృవ స్టడీ సర్కిల్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనకు ఎకనామీ టెస్ట్ సిరీస్ అయితే ఉంది. ఏపీపీఎస్ సంబంధించి మీకు ఆల్రెడీ ప్రతి వీడియో అనౌన్స్ చేస్తున్నాను. జస్ట్ 99 రూపీస్కే వెరీ క్వాలిటేటివ్ క్వశ్చన్స్తో మీకు దాదాపు ఒక 500+ మీకు క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీరు కావాలంటే ఒకసారి ఫ్రీ టెస్ట్ కూడా మీకు అవైలబుల్ ఉంది. ధృవ స్టడీ సర్కిల్ అని చెప్పేసి మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఒక 15 to 20 క్వశ్చన్స్ మీకు ఫ్రీగా అక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ఫ్రీ టెస్ట్ అని చెప్పేసి మనకి ఫ్రీ మెటీరియల్ అని చెప్పేసి ఉంటే చూస్తే మీకు అవైలబుల్లో ఉంటుంది. ఒకసారి అటెంప్ట్ చేసి చూడండి. మీకు నచ్చితే జస్ట్ 99 రూపీస్కి మీకు దాదాపు ఒక 500 క్వశ్చన్స్ ప్లస్ టాపిక్ వైజ్గా ఉంటాయి. అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఓకే, రైట్. అదేవిధంగా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అయితే రెగ్యులర్గా అందించడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్తే మనకి ఫస్ట్ ఓఈసీడీ ఇండియా జీడిపి వచ్చేసి మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2025కి సంబంధించి 6.7గా మీకు చెప్పడం జరిగింది. ఈ పీడిఎఫ్ మీకు ధృవ స్టడీ సర్కిల్ అని చెప్పేసి మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ క్లాస్. ఓకే, మీ దాంట్లో చూసుకోవచ్చు. ఫస్ట్ మనకి జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సెప్టెంబర్ సంబంధించిన అంశం అయినప్పటికీ మనము దాదాపు 1 ఇయర్ అంశాలు చదవాలి కాబట్టి మనం బ్యాక్ వెళ్తున్నాం. ఇంపార్టెంట్ అంశాలు మనము ప్రతి అంశం కూడా చూస్తున్నామండి. ఎకనామీ సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి అప్డేట్స్. జిఎస్టీ కౌన్సిల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఈ జిఎస్టీ అనేది కాంపెన్సేషన్ సెస్ ఉంది కదా, దానికి ఎండ్ మార్చ్ ఎప్పుడంటే 2026 మార్చ్కి ఎండ్ డేట్. అయితే జిఎస్టీ కాంపెన్సేషన్ 2017 ప్రకారం అయితే విధిస్తారు. ఇది కాంపెన్సేషన్ అని చెప్పేసి జిఎస్టీ అమలు చేసే సమయంలో మనకి స్టేట్స్కు పన్ను రాబడిలో నష్టంను భర్తీ చేయడం కోసం ప్రవేశపెట్టింది. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ అన్ని పన్నుల స్థానంలో ఒక 15 రకాల పన్నుల స్థానంలో మనకి జిఎస్టీ అనేది వచ్చింది కదా. అట్లా వచ్చినప్పుడు స్టేట్స్ అంగీకరించకపోయినప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక హామీ ఇచ్చిందనమాట. ఓకే, కాంపెన్సేషన్ ప్రకారం మీకు ఏం నష్టం వచ్చినా కూడా దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కొంతవరకు భరిస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. దాన్ని కాంపెన్సేషన్ అని చెప్పేసి పిలుచుకుంటాం. అది మనకి ఎలాంటి వస్తువులు అంటే మనకి మెయిన్గా లగ్జరీ వస్తువులు, అదేవిధంగా డీమినేట్ వస్తువులు అంటే సిగరెట్ కానీ, పాన్ కానీ, గుట్కా ఇలాంటివి వాటిపై వివిధ రేట్లలో కాంపెన్సేషన్ అయితే విధించడం జరుగుతుంది. మనకి 5 years అమలు అయితే మనకి 19 మనకి కోవిడ్ టైం కాబట్టి ఇది మ్యాక్సిమం ఏంటంటే పొడిగించడం జరిగింది. 26 వరకు పే చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు వార్తల్లో ఉన్న అంశం ఏంటంటే జీఓఎంని మనకి ఏర్పాటు చేసిందని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి పాకిస్తాన్కి బెయిల్అవుట్ 7 billion అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. అంటే మనము లోన్ టైప్ అనమాట. ఐఎంఎఫ్ అయితే ఆమోదించింది ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ అని చెప్పేసి. దీన్ని 3 years మనకి వ్యాలిడిటీ ఉంటుంది. మరి తిరిగి చెల్లించడానికి మనకి 12 years సమాన అర్ధవార్షిక అంటే 6 monthsకి ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది 12 years పాటు. ఓకే, మనకి అదే ఒక అర్ధవార్షికల్లో అయితే 4 to 10 years అనమాట. ఇది మనకి పాకిస్తాన్కు బెయిల్అవుట్ $7 billion అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకి ఇది ట్రినిడాడ్ అండ్ టొబాగో యూపీఐని ఆమోదించిన మొదటి కరేబియన్ దేశం అని చెప్పేసి ఇంకొకటి వార్తల్లో ఉంది. ఇంకో అంశం ఏంటంటే ట్రినిడాడ్ అండ్ టొబాగో యూపీఐని ఆమోదించిన మొదటి కరేబియన్ దేశం అని చెప్పేసి ఇది ఒకటి. నెక్స్ట్ చూస్తే మనకి ఫేషియల్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఫేషియల్ పేమెంట్ సిస్టమ్ ఇది మన దీని పేరు వచ్చేసి స్మైలీ పే. ఏంటిది? స్మైలీ పే. మరి ఎవరు స్టార్ట్ చేయడం జరిగిందంటే ఫెడరల్ బ్యాంక్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఫెడరల్ బ్యాంక్ ఇది మనకి యుఐడిఐ భీమ్ ఆధార్ పే యొక్క ఫేషియల్ అథెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించుకొని పనిచేస్తుంది అనమాట. ఓకే, మనకి భీమ్ యాప్ ఉంటుంది కదా గవర్నమెంట్ సంబంధించి, అది యూజ్ చేసుకొని పనిచేస్తుంది. అదేవిధంగా ఇండియా యొక్క ఆండ్రాయిడ్ బేస్డ్ సిఆర్ఎం అని చెప్పేసి ఇంకోటి వార్తల్లో ఉంది. రైట్, నెక్స్ట్ అది ఈ ఇండియన్ యొక్క ఆండ్రాయిడ్ బేస్డ్ సిఆర్ఎం అని చెప్పేసి హిటాచీ పేమెంట్ సిస్టమ్, అదేవిధంగా ఎన్పిసి అనేది ప్రారంభించింది. ఎక్కడ అంటే ముంబై. అది గ్లోబల్ ఫిన్టెక్ సంస్థ. ఓకే, గుర్తుపెట్టుకోవాలి.
ఇలాంటి యూపీఐ సంబంధించిన ఖచ్చితంగా వస్తుందంటే డిజిటల్ పేమెంట్ సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంపార్టెంట్ అంశాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది. దాని నేమ్ వచ్చేసి మరి ఏముందంటే HPDX BU01 అని చెప్పేసి దీని నేమ్. ఇండియా యొక్క ఆండ్రాయిడ్ బేస్డ్ CRM అని చెప్పేసి ఈ హిటాచి పేమెంట్ సర్వీస్ అనేది NPCI ప్రారంభించింది ముంబైలో. అది గ్లోబల్ ఫిన్టెక్. దాని నేమ్ వచ్చేసి HPDX BU01 అని చెప్పేసి. ఇది డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్. డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్గా పనిచేస్తుంది. QR బేస్డ్ యూపీఐ సర్వీస్. నెక్స్ట్ మనీ వ్యూ అని చెప్పేసి యూనికాన్. ఈ ఫైనాన్షియల్ టెక్నాలజీ లెండింగ్ ప్లాట్ఫామ్. ఇది మనకి యూనికాన్ అనేది మనకి 6th యూనికాన్ అండి. ఈ 2024 సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. 6వ యూనికాన్ ఇది మనీ వ్యూ. నెక్స్ట్ అంశం వచ్చేసి మనకి ఫైనాన్షియల్ టెక్నాలజీ లెండింగ్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఇది మనకు బెంగళూరులో స్టార్ట్ కావడం జరిగింది 2024లో. 6వ యూనికాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకే, అదే మనకి 6వ యూనికాన్ బెంగళూరులో 2024 సంబంధించి ఫైనాన్షియల్ టెక్నాలజీ లెండింగ్ ప్లాట్ఫామ్ మీద మనకి మనీ వ్యూ అని చెప్పేసి యూనికాన్. ఓకే, ఇంకో అంశం చూస్తే మనకి AIIB గవర్నర్ల బోర్డు వార్షిక సమావేశం ఎక్కడ జరిగిందని చెప్పేసి అంటే జస్ట్ సమర్కండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనకి ఎకనామీ సంబంధించిన అంశాలు. జస్ట్ ఇవే అంటే కొన్ని తక్కువ ఉన్నాయి. సెప్టెంబర్ సంబంధించిన మనకు తక్కువ అంశాలు వార్తలు ఉన్నాయి. మనం ఉన్న ప్రతి అంశం కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఎకనామీ ఇంతే ఉందండి. ఓకే, కాకపోతే ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. మనం ఎవ్రీ మంత్ సంబంధించిన చూస్తూ ఉన్నాం. డిసెంబరు, నవంబరు, అక్టోబర్, సెప్టెంబర్కు రావడం జరిగింది. సెప్టెంబర్ పాలిటీ చేస్తే డిసెంబర్ టు సెప్టెంబర్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మనము పాలిటీకి సంబంధించి సెప్టెంబర్ అంశాలు చూస్తాం విత్ PDF. ఓకే, ఈ PDF మీకు గ్రూపులో అవైలబుల్ ఉంటుంది. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు క్వాలిటీ కంటెంట్ అయితే అప్డేట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా మీకు APPS సంబంధించి ఎకనామీ టెస్ట్ సిరీస్ అండి. APPSC ఎకనామీ సంబంధించి టెస్ట్ సిరీస్ కావాలంటే ఖచ్చితంగా ధృవ స్టడీ సర్కిల్ మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి ఫ్రీ టెస్ట్ అటెంప్ట్ చేసి చూడండి. మీకు నచ్చితే 99 రూపీసే తీసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.